కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే కోటప్ప కొండపై పేరంటం సింహాద్రి గుట్టపై సాయంత్రం వెంకన్న కరుణతో కళ్యాణం మనదే సిద్ధాంతి పెట్టిన సమూహం పెద్దోళ్ళు చెప్పిన సిద్ధాంతం సిద్ధాంత చారగా శివనారం మనదే బాగుంటారండి. ఎందుకంటే ఆడాళ్ళ మజాక రవిగాడు ఎక్కడున్నాడో తెలుసా మీకు? మన ఇండస్ట్రీకి గొప్ప నటుల్ని అందించిన నేల ఇది. ఆ గొప్ప నటులు ఎవరో ఒక్కసారి మాట్లాడుకుందామా? ది గ్రేట్ ఆర్టిస్ట్ యాక్టర్స్ శ్రీ అంజలి దేవి గారు, సూర్యకాంతం గారు, రావుగోపాల్ రావు గారు, రేలంగి గారు, సినీ యాక్టర్ శ్యామల గారు, ఎంతో మంది అద్భుతమైన నటుల్ని అందించిన నేల ఇది. ఆ అద్భుతమైన నటులందరికీ ఒక్కసారి జై హో అని సెల్యూట్ కొట్టేసి లెట్స్ స్టార్ట్ ఆడాళ్ళ మజాకా. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నా కాకినాడకి నేను మళ్ళీ తిరిగి వచ్చాను. అండ్ నా కొత్త షో ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి కాకినాడ అంటే. సో ఈ ప్రశాంతమైన వాతావరణంలో మా ఆడాళ్ళ మజాకా ఇంతమంది అందమైన కాకినాడ అంటే అందం అండి బాబు. అది చూడండి అలా నవ్వుల నుంచి అలా అందం ఒట్టి పడుతుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ఆడాళ్ళ మజాకా ఇన్ కాకినాడ అండ్ లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. సో మా 2 పార్టిసిపెంట్స్ వచ్చారు, కానీ ఎవరో తెలుసుకోవాలి కదా కాకినాడలో. రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ పేరండి? పద్మిని అండి. పద్మిని గారు. మీ పేరండి? కళ్యాణి అండి. మీ ఇద్దరు? అత్త కోడలు. వెరీ గుడ్, వెల్కమ్. ఓ పెద్దమ్మ. నా పేరు అంజలి దేవి అండి. అంజలి దేవి గారు ఏమన్నా పేరు పెట్టుకున్నారా? సూపర్. హాయ్ రవి, నా పేరు కావ్య. కావ్య. అంజలి గారు, కావ్య గారు? మదర్ అండ్ డాటర్. మదర్ అండ్ డాటర్, వెరీ గుడ్. ఒకవైపు అత్త కోడలు, ఒకవైపు తల్లి కూతుర్లు. మా అత్తల మజాకాలో ఫస్ట్ పరిచయం చేసుకుంటాం అనమాట. నేను మీకు తెలుసు, మీలో ఉన్న టాలెంట్ మీ గురించి నాకు తెలియాలి అంటే పరిచయం చేసుకోవాలి. జోక్ చెప్తారా, పాట పాడతారా, డైలాగ్ చెప్తారా, మీ ఇష్టం. జోక్ చెప్తా. జోక్ చెప్పండి. చిట్టి చిట్టి రవి బాబు అమ్మ కొట్టిందా, బార్కెళ్ళారా, బీర్ కొట్టారా, కిక్కు వచ్చిందా, కక్కుకున్నారా? మీకు అలవాటు లేకపోయినా నేను రెడీ చేస్తాను. ఏంటది? అలవాటు లేకపోయినా నేను రెడీ చేస్తానులేండి. అట్లా దేవుడా, ఏంటండి బాబు, కాకినాడ వాళ్ళు ఫాస్ట్ అనుకున్నా, ఫాస్ట్ కాదు. ఓకే పెద్దమ్మా, వద్దు పెద్దమ్మా, మనం ఇట్లున్నాం కదా, ఇలాగే ఉందా? ఏవి ట్రై చేయడాలు, కక్కుకున్నాడాలు వద్దు మనకి. వెరీ గుడ్. జోక్ చెప్పారు. మీరు కవిత్వం చెప్తారు. రెడీ? నీ మీదే. ఆకాశానికి వెలుగునిచ్చేవాడు ఆ రవి, ఆడవాళ్ళ మజాకాకి మెరుపునిచ్చేవాడు ఈ రవి. ఇప్పుడు మా తడాకా మా మజాకా చూపిస్తాం చూడు రవి. కవిత్వం చెప్తుందా, నన్ను భయపెట్టిస్తుందా? వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇప్పుడు అత్తా కోడళ్ళు. నేను ఒక జోక్ చెప్తాను. వెరీ గుడ్. చీమ ఏనుగు బెస్ట్ ఫ్రెండ్స్. చీమ ఏనుగుకి పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. తను వాళ్ళిద్దరూ కలిసి ఒక చెరుకు రసం బండి దగ్గరికి వెళ్తారు, పార్టీ చేసుకుందామని. చీమ ఏనుగు కూడా 2 గ్లాసెస్ ఆర్డర్ చేస్తారు చెరుకు రసం. చీమ తాగేస్తుంది, ఏనుగు దాని వంకే తాగనా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. షుగర్ గమనంగా తాగట్లేదు. అది జోకా?
ఓకే, కోడలు చెప్పింది, ఇప్పుడు అత్త జోక్ చెప్పాలి. ఒక బాబు స్కూల్ కి లేట్ గా వెళ్తాడు. టీచర్ అడుగుతారు ఎందుకు లేట్ గా వచ్చావు అని అడిగితే మా అమ్మగారు నాన్నగారు కొట్టుకుంటున్నారు, అందుకని లేట్ గా వచ్చాను. వాళ్ళు కొట్టుకుంటే నీవెందుకు లేట్ గా వచ్చావంటే వాళ్ళు నా షూలతో కొట్టుకుంటున్నారు. సో మమ్మీ అండ్ డాడీ మీ అబ్బాయిల షూస్ తో కాకుండా మీరు వేసుకున్న చెప్పులతో కొట్లాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రౌండ్ విత్ ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఏ మొగాడిని అడిగినా చెప్తాడండి ఆడవాళ్ళు ఏం మాట్లాడతారో ఏమనుకొని మాట్లాడతారో అని. అదే ఈ రౌండ్ అండి బేస్ చేసుకొని మనం చేసాము. నేను 2 టీమ్స్ ఉన్నాయి కాబట్టి చెరో టీమ్ కి ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ గురించి 90 సెకండ్స్ 90 సెకండ్లు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. కానీ మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా ఆంగ్ల పదం రాకుండా మాట్లాడాలి. ఎస్, నో, ఓకే, ఊ, ఆ అవి కూడా ఆంగ్ల పదాలే. ఎవరైతే 90 సెకండ్లో తక్కువ ఆంగ్ల పదాలు వాడతారో వాళ్ళకే గిఫ్ట్. ఓకే, సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? 90 సెకండ్లు ఆంగ్ల పదం రాకుండా మాట్లాడాలి. ఇప్పుడు మీ కోడలు పెళ్లి చూపులు అయింది కదండి, మీరు వెళ్ళారు కదా, పెళ్లి చూపులు అయింది కదా. పెళ్లి చూపులప్పుడు ఒప్పందాలు మాట్లాడుకుంటారు. కానీ పెళ్లి తర్వాత కొన్ని చేంజెస్ వచ్చాయి. సరదాగా గొడవ పడాలి. ఇంగ్లీష్ పదాలు రాకుండా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి మా అబ్బాయి చూస్తేనేమో పుత్రిక రోషంలో ఉంటాడు, నువ్వు చూస్తే ఇలా పొట్టిగా ఉన్నావు. అలాగంటే అయితే అత్తయ్య గారు మీరు పెళ్లి చూపులు చూసుకోలేదా? నన్ను చూసుకోకుండా చేసేసుకున్నారా? చూసుకున్నాము ఏదో అప్పుడు హిల్స్ వేస్తావు, హై హిల్స్ చూసుకోవాలి మమ్మల్ని. హై హిల్స్ వేసుకుని కవర్ చేసుకున్నాడు. ఇంగ్లీష్ పదం తెలుగులో ఏమంటారు? ఎత్తు చెప్పులు. ఎత్తు మడం వేసుకుని చూపించావు నువ్వు. మీరు చెప్పులు ఇప్పమన్నాను కదా, నేను ఇప్పేస్తాను కదా. జుట్టు సవరం ఉందా లేదో చూసుకున్నారు. కాళ్ళకి చెప్పులు ఉన్నాయా లేవో చూసుకోవాలి కదా. మీ అబ్బాయిని నన్ను పక్క పక్కన నుంచోబెట్టి మరి బంగారు పిల్లవే కానీ అన్ని బాగుంటాయి, కానీ నీతో అన్ని బాగుంటాయి, కానీ అమ్మా కుదరదు. వస్తున్నావు అంతే తేడా. అలా అంటే ఎలాగ అత్తయ్య గారు? బోల్ ట్రాఫిక్. ఇంట్రెస్టింగ్ 90 సెకండ్లు. ఇంటికి వచ్చేలోకి బోల్ ఆలస్యం అవుతుంది. ఇంట్లో పనులన్నీ నాకే చెప్పేస్తున్నారు. మీరు ఒక్క పని కూడా చేస్తలేదు. నేను కష్టపెట్టకూడదని కదా 4 పని వాళ్ళని పెట్టాను సార్. పెళ్లిలో మీరు ఏం చెప్పారు? 100 ఎకరాల మాగానే ఉంది, 2 పైల కాపులు ఉన్నారు, 2 పని మనుషులు ఉన్నారు, నువ్వు కాలు కింద పెట్టక్కర్లేదు అని అన్ని చెప్పారు. మీ అమ్మగారు ఇస్తాను అవి ఇస్తాను అని చెప్పేసి చూపించారు కదా. ఏ పేట్ల మీద మీకు బంగారం పెట్టలేదా? ఇంకా మీరు వడ్డారం పెడతానని పెట్టలేదు. తర్వాత ఎప్పుడో పెడతాను. డైమండ్ చేయిద్దామని అది చేయిద్దామని ఆపాము అంతే. ఎప్పటి వరకు ఆగమంటారు? పెళ్ళి 7 సంవత్సరాలు అయ్యింది, ఇంకా మీరు ఇంకేవీ చేయించలేదు. 7 అంటే 6 years 7 years. ఇంగ్లీష్ పదం మీరు 7 అని చెప్పారు అంతే. మేము కన్ఫ్యూజ్ చేస్తాము. 7 సంవత్సరాలు అయితే మటుకు ఏమీ చెప్పాలి. ఇంత చీర ఉంది కదమ్మా, ఇంత ఆస్తి ఉంది కదా, ఇన్ని రైలు చెరువులు ఉన్నాయి కదా, నీకెందుకు ఉద్యోగాన్ని మానేమన్నారా? డబ్బులు వస్తున్నాయని అదే పనిగా పంపిస్తున్నారు. నీకు సమయం బాగుంటది కదా అని పంపిస్తున్నాం అలా ఉద్యోగానికి. అలాగంటారు అంతే. మనసులో మాత్రం నేను ఇచ్చిందా, నేను కూడా ఇల్లు నడిపేయాలని చూస్తూ ఉంటాను. నిజంగా కొట్లాడుకుంటారని భయం అవుతుంది. వెరీ గుడ్. సో టోటల్ గా అటు ఇటు చేసి నేను వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి 5 ఇంగ్లీష్ పదాలు చెప్పించా. 7 నేను అలా మీరే అన్నారు. ఇప్పుడు చూడండి వీళ్ళని ఎట్లా కన్ఫ్యూజ్. 5 పదాలు వాడారు, మీరు 5 కంటే తక్కువ వాడారు అనుకోండి మీరు గెలుస్తారు, లేకపోతే గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీ టాపిక్ వచ్చేసి కాకినాడ కాజా గురించి ఒక విదేశీయుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దాని ప్రాముఖ్యత. ఆ విదేశీయుడు ఎవడో కాదు, నేనే. ఆడేసుకోండి బంతిలాగా. రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. yes, what is కాజా? కాకినాడ కాజా చాలా ప్రసిద్ధి. మన కాకినాడకే చాలా ప్రసిద్ధి, ఎందుకంటే అందులోనే కాకినాడ అని పేరుంది కాబట్టి. ఇక్కడి నుంచే కాదు, చాలా మజాగా ఉంది, చాలా తీయగా ఉంటుంది, పాకం కారుతుంది. అది నోట్లో పెట్టుకుంటే ఉంటుంది. కొత్త బట్టలు తడిపేస్తాయి. అది నువ్వు నోట్లో పెట్టుకుంటేనే కానీ నీకు తెలియదా? You mean in mouth? కాదు, నోరు. You mean in mouth? నోరు. నోరు, యా, చెవు చెవు. చెవు చెవు. నోరు అంటే చెవు కదా. నోరు నోరు. వాట్ ఇన్ ఇంగ్లీష్ నోరు అంటే? ఇదిగో ఇదిగో ఇది. ఓ నోరు నోరు. ఓకే, నోరు. ఇంకా చెప్పండి. ఇక్కడి నుంచే కాదు, విదేశాల నుంచి కూడా తీసుకెళ్తారు. మరి నీకు తెలియదంటే నువ్వు ఏ అడవిలోంచి వచ్చావో మాకు తెలియట్లేదు.
ఫారెస్ట్ అడవి అడవి అడవిలోంచి Forest. తెచ్చావు. జంతువులు ఉంటాయి కదా జంతువులు అవి. ఉన్న అడవిలోంచి తెచ్చావు. ఫారెస్ట్ నేను నో ఇంగ్లీష్ అయ్యా ఇంకా టెల్ మీ అబౌట్ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి కాకినాడ కాజా అంటే చాలా 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 ఇష్టం. ఇష్టం. ఇక్కడ కోటయ్య స్వీట్స్ చాలా ప్రత్యేకమైన. ఇంకా చెప్పండి. ఇంకొక 2 ఇంకా 2 వస్తే చాలు. కాకినాడ కాజా గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. అందరూ చాలా తినేవాళ్ళు రుచిగా చాలా ఉంటుంది. అందంగా రుచిగా అంటే ఆహ్వానిస్తారు. స్వీట్ గా ఉంటుందా రుచిగా ఆ, ఉంటది. sweet కాదు, అంటే పుల్లగా ఉంటుందా తీయగా 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 అంటే కమ్మగా ఉంటది. సమ్మగా ఉంటుందా మా వారు కూడా బాగా తింటారు. మీ వారు అంటే యువర్ అత్త మా వారు ఆయన గారు అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు ఏమో తెలియదు నాకు. ఓ యు డోంట్ నో ఇంగ్లీష్ వెరీ బ్యాడ్ మీరు వెళ్ళేటప్పుడు ఒక సంచుడు కాజాలు ఇచ్చి పంపిస్తాం మీకు. ఎక్కడ పెట్టుకోను ఆ కాజాలు కావాలంటే పెట్టుకుని- అక్కడ. ఓకే కాజా మాత్రం రోజుగా ఒకటి తింటే చాలా బాగుంటుంది. ఇలా సన్నగా ఉండకుండా బొద్దుగా తయారు. హెల్త్ వైస్ చెప్పండి హెల్త్ హెల్త్ ఇంకా కాకినాడ కాజా ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ రోజు తింటే పరగడుపునే బాగుంటుంది. ఒక కాజా తింటే ఆ రోజంతా ఏం తినక్కర్లేదు. కానీ దాని వల్ల షుగర్ ఎక్కువ వస్తుంది డయాబెటీస్ అంటారు కదా మధుమేహం ఏమి ఎక్కువ రాదు దాని వల్ల. వావ్. చాలా బాగుంటుంది. ఆ, చాలా ఆరోగ్యానికి మంచిది. మంచిది. పళ్ళు కూడా చాలా తెల్లగా మారతాయి. పళ్ళు అంటే రోజు చేసే పళ్ళ కాదు You నీ mean నీ teeth? నోట్లో ఉన్నాయి కదా అవి. కాకినాడ కాజా బాగా లూజ్ గా ఉంటుంది. లూజ్ ఇంగ్లీష్ చూడడానికి గట్టిగా ఉన్న లోపల అది చాలా బాగుంటది. నోట్లో పెట్టుకుంటే రసం అలా అలా కారిపోతూ కారిపోతూ ఉంటది. ఉంటుంది. వెరీ గుడ్ టైమ్ సో టోటల్ గా మా ఎక్కువ వచ్చినాయా? వీళ్ళు 5 సార్లు ఇంగ్లీష్ పదాలు వాడారు. మేము తక్కువే వాడాం. మీరు ఎన్ని సార్లు వాడారో తెలిస్తే మీకు షాక్ తింటారు. మీరు టోటల్ గా 4 సార్లు వాడారు. అయ్యి బాబోయ్. అందుకే ఈ రౌండ్ గెలిచింది వీళ్ళు. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఇలా అద్భుతంగా ఆడి గెలిచారు. దాని మీదకెళ్ళి ఒక సూపర్ పర్ఫార్మెన్స్. ఇది చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అరే నీ పెద్దమ్మ గిఫ్ట్ ఇచ్చేరా అంటున్నారు. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి 3 జార్ మిక్సర్ గ్రైండర్. సూపర్. ఫస్ట్ రౌండ్ లో తల్లి కూతుర్లు గిఫ్ట్ గెలిచేసుకున్నారు బాగా ఆడి. ఇప్పుడు సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ కోసం రౌండ్. ఎందుకంటే ఇక్కడ పార్టిసిపెంట్సే కాదు గిఫ్ట్లు గెలుచుకునేది, మా ఆడియన్స్ కూడా గిఫ్ట్ గెలుచుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ రౌండ్. ఆ రౌండ్ పేరే కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలకలో మా ఆడియన్స్ ని నేను మా ఆడియన్స్ లకి వెళ్ళి 4 అందమైన ఆడవాళ్ళని నేను ముందు తీసుకొస్తా. అందరు అందంగా ఉన్నారు. కానీ అందులోకి వెళ్ళి 4 ఇంకా అందంగా ఉన్న వాళ్ళని నేను సెలెక్ట్ చేస్తా. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక చిన్న టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ బాగా చేసి మమ్మల్ని అందరిని మెప్పిస్తే గిఫ్ట్ ఇప్పటికిప్పుడే మీకు ఇచ్చేస్తా. రైట్? రెడీ? సో 4 సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మన ఆనవాయితీ ఏంటంటే ఫస్ట్ ఈ రౌండ్ లో ర్యాంప్ వాక్. అలా ఒక స్టైలిష్ గా మోడల్స్ ఎలా అయితే కత్తి లాంటి మోడల్స్ ఉంటారో అలా వాక్ చేసి అలా రండి. టాస్క్ ఏంటో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మ్యూజిక్. అందమైన భామలు లేత మెరుపు తీగలు. అందమైన భామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అరే సిల్క్ చుడిదారులు. రండి రండి. ఏమైందండి మీకు? ట్రైన్ ఏదో హైదరాబాద్కి వెళ్ళిపోతుంది, బస్సుకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మా ఆయన దొరుకుతాడో లేదో. ఈవిడేమో కాకినాడ నాది, ఎవడు తీసుకెళ్తాడు? ఏమైందండి? ఎందుకంత ఫాస్ట్ గా వెళ్ళారు? ఏం లేదండి, మిమ్మల్ని మళ్ళీ చూద్దాం తొందరగా వచ్చారు. అంటే నీకు చూడాలని లేదు కదా మేడం? నీకు చూడాలని లేదు కదా నన్ను? లేదండి, అందరూ నన్ను ఎక్కువసేపు చూస్తారు, స్లోగా నడిచా. అంటే మా పిన్నేమో నన్ను చూడడానికి తొందరగా వచ్చింది,
మా అత్తనేమో నన్ను చాలాసేపు చూడాలని మెల్లగా నడిచింది. అంతే కదా, సూపర్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే, అరుంధతి సినిమా చూసారు కదా అందరూ. ఇప్పుడు నలుగురు చాలా 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 అందంగా ఉన్నారు. ఇప్పుడు ఈ అందంలో నుంచి కోపం, రౌద్రం ఎలా వస్తుందో చూద్దాం. ఏం లేదు, మీరు స్ట్రైట్ చూసి టక్మని నన్ను చూసి నువ్వు నన్నేం చేయలేవురా, ఆ డైలాగ్ చాలా రౌద్రంతో కోపంతో చెప్పాలి. ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్. రెడీ? మా అమ్మమ్మ నుంచి స్టార్ట్ చేద్దాం. 1 2 3 యాక్షన్. ఏమి చేయలేవురా నువ్వు, వదల బొమ్మాలి వదల. ఎంత ఇస్తే ఇంత చేయడం అంటారు దీన్నే. రెడీ? 1 2 3. నన్నేం చేయలేవురా నువ్వు, నన్నేం చేయలేవురా నువ్వు. ఏం చేయాలనుకుంటున్నా? నన్నేం చెయ్యలేవురా, నన్నేం చెయ్యలేవురా. మధ్యలో నవ్వు వచ్చింది కానీ చెయ్యలేవురా పశుపతి. ఇదేంది ఎవరైనా కోపం చెప్పండి. నువ్వు నన్ను ఏం చేయలేవురా, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేవురా. మంచిగా చెప్పండి. మళ్ళీ యాక్షన్. నన్నేం చేయలేవురా. మళ్ళీ కాలండి. భరతనాట్యం డాన్సరా? అవునా? క్లాసికల్ డాన్సరా? వి నీడ్ ఎ పర్ఫార్మెన్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ ప్లీజ్. నాకు భరతనాట్యం ఇంత సింపుల్ అని అర్థం కాలే, కానీ సూపర్, చాలా బాగా చేశారు. సో ఇప్పుడు నలుగురు చేశారు కోపంగా రౌద్రంతో. మా అమ్మమ్మనా మా డార్లింగా అండ్ ఫైనల్ గా పోటీ దగ్గరకు వస్తే అమ్మ నిజంగా ఒప్పుకోవాలి, నువ్వు నన్ను చేయలేవురా. సూపర్, కంగ్రాచులేషన్. వెరీ గుడ్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో 2 రౌండ్స్ అయిపోయాయి. మా ఆడియన్స్ నుంచి కూడా వచ్చి గిఫ్ట్ గెలుచుకున్నారు. చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు రౌండ్ 3 విచ్ ఇస్ కాల్డ్ సూపర్ మచ్చి. ఆల్రైట్, సో సూపర్ మచ్చి గేమ్ స్టార్ట్ చేద్దాం. మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంటే బాగుంటది, కానీ ఆడియన్స్ రౌండ్ బాగా ఎంజాయ్ చేశాం కదా. కోపంగా నువ్వు నన్ను ఏం చేయలేవు. ఇక్కడ మీలో ఎవరన్నా డైలాగ్ క్వీన్ ఉన్నారా? మీరు డాన్సులు చెప్తారు, డైలాగులు చెప్తారు, బీర్ తాగమని చెప్తారు, అన్ని మీరు చెప్తారు. ఏంటండి? రెడీ? డైలాగ్, లైట్స్, కెమెరా, యాక్షన్. భావనా, నన్ను మాట వినవే, నేను పెళ్లి చేసుకుంటానే. నా మనసులో ఎందుకు దూరావే, నా మనసును పీకేసావే. భావనా, పెళ్లి చేసుకుంటానే. నేను పెళ్లి చేసుకుంటే గాని సరిగ్గా చూస్తానో చూడనో తెలియదు గాని మా అమ్మలాగా మాత్రం చూస్తానే. నా మాట వినివే భావనా. భావనా, ఆల్రైట్, సో సూపర్ మచ్చిలో గేమ్ ఏంటంటే, టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, ఒకరు ఈ రింగ్ లో ఇంకొకరు ఈ రింగ్ లో ఉంటారు. ఇక్కడ ఉన్న రింగ్ లో పక్కన బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి. మగ్గులో ఒక బాల్ ని బౌన్స్ చేసి ఆ మగ్గులో కలెక్ట్ చేసి ఇక్కడున్న పార్టిసిపెంట్ చేతిలో మగ్గులో దానికి ట్రాన్స్ఫర్ చేయాలి. మగ్గు అక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ మగ్గు నుంచి ఆ బాస్కెట్ లో ఈ బాల్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? ఈ బాస్కెట్ లో ఎన్నైతే బాల్స్ ఉంటాయో అన్ని కౌంట్ చేస్తాం. ఎవరి టీం అయితే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు క్లియర్ గా విన్నర్. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతోనే గేమ్ స్టార్ట్ చేద్దాం. ఎవరక్కడ ఎవరిక్కడ? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. రింగ్ కదులుతుంది, రింగ్ కదులుతుంది. దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికడో ఫ్యాబ్రికేట్స్ ఆస్కులకిలాగేరో నలుగురిలో నలుగునొకడో లేక నువ్వు కోడి మందికొక్కడో అగడ చూశారో మిస్టరీ కొపాడో ఒక్కలని తేరో విక్రమార్క సోదరా వీరభద్రు పట్టరా ఆకు బొడ్డు దాటరా
1 minute లో బాగానే వేశారండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. మీ టార్గెట్ 17. ఆల్ ది బెస్ట్. ఎవరక్కడ ఎవరిక్కడ. ఓకే అత్తకొండలు ఆల్ ది బెస్ట్. మీ టార్గెట్ 17 అంటే 17 బాల్స్ వేస్తే గానీ మీకు ఈ రౌండ్ లో గిఫ్ట్ రాదు, లేకపోతే వీళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. రావద్దు, అది కదలద్దు. లేదు ఫుల్గా తీసుకోవాలి నాట్ అవుట్. ఫుల్ బాల్ ఫుల్ ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎంకరేజ్ చేయాలి. మాట్లాడు అత్త ఫాస్ట్ అత్త కొంచెం గట్టిగా అత్త. నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో చాటు షాడో మిస్టరీ కొక్కడో లెక్కలన్నీ అర్రే విక్రమాదిత్య బాగా ఎక్సైజ్ చేపిస్తారు. టైం అయిపోతుంది. उसको पकड़ो. ఒకటి మీరు డబుల్ బౌల్స్ లో పట్టారు కాబట్టి ఇది నాట్ కౌంట్. 17 ఇస్ ది టార్గెట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా. వెరీ గుడ్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్ మీకు. కంగ్రాచులేషన్. ఆడల మజాగా ప్రతి ఎపిసోడ్ ఇలానే ఉంటది. కాకినాడ మాత్రం సూపర్ అనిపించుకుంది. కాకినాడ మీరే చూసారు కదా, చూసిన తర్వాత అనిపిస్తా అన్న కదా ఆడాల మజాగా. ఇది వీళ్ళ సత్తా, వీళ్ళతో పెట్టుకోలేమండి బాబు. కానీ సూపర్ ఎపిసోడ్, నేను బాగా ఎంజాయ్ చేసా. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ బై బై. మ్యూజిక్. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు. లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. Participants gift sponsored by Electron Home Appliances. ఒరే రవి, ఒరే రవి, కొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది, ఇంకొందరు కొడితే ఎక్స్టరీలో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో కనపడుతుంది. నాగిన పాప డాన్స్ ఆడినట్టుంది. ఇప్పుడు మ్యూజిక్ అన్నా ఊపు వస్తలేదు, నాకు ఇది కావాలన్నా నేనే తెలుస్తున్నాను. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడు అమ్మో, నాకు బీపీ వస్తే రవి వణుకుతాడు.